రాజ్యాంగ రక్షణ యాత్ర కరపత్ర ఆవిష్కరణ చేసిన మాల మహానాడు జిల్లా అధ్యక్షులు గుర్రాల లింగయ్య మహబూబాద్ జిల్లా మార్చి 31 మహనీయుల మాసోత్సవంలో భాగంగా 2024 ఏప్రిల్ 2 నుండి 8 వరకు జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించే రాజ్యాంగ రక్షణ యాత్ర కరపత్రాలను రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ ఆదేశానుసారం మహబూబాద్ జిల్లా అంబేద్కర్ సర్కిల్లో మాల మహానాడు జిల్లా అధ్యక్షులు గుర్రాల లింగయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కరపత్రాలు ఆవిష్కరించి మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న యాత్ర ఏప్రిల్ 4వ తారీఖున తొర్రూరు, నెల్లికుదురు, మహబూబాద్ కేంద్రాల్లో జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ గారి సారథ్యంలో ఈ నెల ఏప్రిల్ 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజ్యాంగ పరిరక్షణ కోసం జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో యాత్ర చేపట్టడం జరుగుతుంది. ఈ యాత్రకు అన్ని సంఘాల వాళ్ళు, బహుజనులు అందరూ కూడా ఈ యాత్రలో పార్టిసిపేట్ చేసి ఈ యాత్రను విజయవంతం చేయాల్సిందిగా పలు సంఘాలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల ఈరోజు మాకు 400 సీట్లు ఇస్తే మేము రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని బహిరంగంగా మాట్లాడుతున్న వాళ్ళకి ఒకసారి బహుజనుడంతా ఏకమయ్యి ఆ 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తామన్న వాళ్ళను ఓటుతోటే వాళ్ళ యొక్క సీటును మార్చాల్సిన పరిస్థితి ఈ దేశంలో ఆసన్నమైందని తెలపడం కోసము తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈరోజు ఈ యాత్రకు శ్రీకారం చుట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వంలో దళితులకు కానీ, గిరిజనులకు కానీ ఒక అభద్రతా భావాన్ని కల్పిస్తూ ఒక ఫాసిస్టు విధానాన్ని బహిర్గతంగా అమలు చేస్తూ ఈరోజు దళితుల, గిరిజనుల మీద అనేక రాష్ట్రాలలో దాడులు చేసుకుంటూ రేపు పొద్దున రాజ్యాంగాన్నే రద్దు చేస్తామనే వాళ్ళకి వ్యతిరేకంగా మేము అందరినీ కలుపుకొని కూడా ఈ రాష్ట్రంలో ఈ యాత్రను చేయడం జరుగుతుంది. దయచేసి అన్ని కుల సంఘాలు, మేధావులు, విద్యావంతులు, బహుజనులు అందరూ కూడా మాకు మద్దతు తెలపాలని చెప్పి మేము సవినయంగా జాతీయ మాల మహానాడు మహబూబాద్ జిల్లా పక్షాన కోరడం జరుగుతుంది. ఈరోజు ఏం చేసారో చెప్పండి. దానికి సంబంధించిన ఈ రాజ్యాంగ పరిరక్షణకు సంబంధించిన పోస్టర్ను రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ అధ్యక్షుల ఆదేశాల మేరకు మహబూబాద్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ సెంటర్లో ఈ పరిరక్షణ యాత్ర సంబంధించిన పోస్టర్ను జిల్లా అధ్యక్షుడు గుర్రాల లింగయ్య గారి ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగినది. దయచేసి జిల్లా అంతటా కూడా అందరూ కూడా కలిసి వచ్చి, రాష్ట్రంలో మిగతా అన్ని సంఘాలు కూడా కలిసి వచ్చి మాకు మద్దతు తెలపవలసిందిగా కోరుతున్నాం. రక్షిద్దాం రక్షిద్దాం రాజ్యాంగాన్ని రక్షిద్దాం, రక్షిద్దాం రక్షిద్దాం రాజ్యాంగాన్ని రక్షిద్దాం, రక్షిద్దాం రక్షిద్దాం రాజ్యాంగాన్ని రక్షిద్దాం. మానవ ఐక్యత, మానవ ఐక్యత, మానవ ఐక్యత.